హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. కొంచెం లేట్గా చెప్పానని ఏమనుకోకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ పెట్టడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ మార్నింగే స్టార్ట్ చేశానండి. పూజ వచ్చేసి ఏమంటారు, వ్లాగ్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీకి నానబెట్టానండి 1 డే బిఫోర్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేయాలి. మీరందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ ఇక్కడ వచ్చేసి పిండిలో కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. దీనికి చట్నీ, పల్లి చట్నీ చేశానండి. అదేం చూపించలేదు, చాలాసార్లు చూపించాను కదండి, అందుకే ఏం చూపించలేదు ఈసారి వచ్చేసి. ఎందుకంటే ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలి, ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి కదండి, ఫ్రెష్ అప్ అయిపోయి. అందుకే కొంచెం పైననే షూట్ చేశానండి, ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈరోజు ఏసీ చూడడానికి కూడా వెళ్ళాలండి. ఇంట్లో ఏసీ ఖరాబ్ అయింది. 1 వీక్ నుంచి అసలు ఏమంటారు, నిద్ర పట్టట్లేదండి. వేడికి చాలా ఎండలు కొడుతున్నాయి కదండి. అసలు ఏసీ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాము. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఏసీ ఆర్డర్ ఇస్తేందుకు వెళ్ళాలండి. మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. మళ్ళీ జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి గుడి కూడా వెళ్ళానండి, చూస్తూ ఉండండి ఇక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద ఫస్ట్ వేడి నీళ్ళు, కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి వేస్తున్నాను. మళ్ళా టెంపుల్కి వెళ్ళి అక్షంతలు కూడా తీసుకురావాలండి. తలంబ్రాలు అంటారు కదా, నేను ప్రతి ఇయర్ తీసుకొస్తానండి. తీసుకొచ్చి ఒక పేపర్లో చుట్టేసి అల్మాల్లో పెడతానండి, బీరువాలో. లాస్ట్ ఇయర్ ఏమో మనము రైస్ వండుకుంటాం కదండి, నాన్ వెజ్ వండని రోజు రైస్లో కలిపేసి అన్నం ప్రిపేర్ చేస్తాను. ఈ ఏడాది మళ్ళా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్ పేపర్లో తలంబ్రాలు పెట్టేసి ఫ్రిడ్జ్లో ఏమంటారు, అల్మాల్లో పెట్టేస్తానండి. సారీ, ఫ్రిడ్జ్లో ఉన్నాను, అల్మాల్లో పెట్టేస్తాను. అలా ప్రతి ఇయర్ తెచ్చుకుంటానండి ఖచ్చితంగా. ఇది మా అమ్మ అని చెప్పింది నాకు, నేను కూడా అలాగే చేస్తున్నాను. అలా ఏమంటారు, రావులవారి సీతమ్మ తల్లివి తలంబ్రాలు ఇంట్లో ఉండటం చాలా మంచిదని మా అమ్మ చెప్పేది. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. పండుగ రోజు ఎంతవరకు చేసినా, ఎంత ఫాస్ట్గా చేసినా అసలుకి ఒడవదు కదండి, ఏమంటారు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో వాటర్ కొంచెం వేడయ్యాయండి. ఇప్పుడు దాంట్లో ఇడ్లీ పాత్ర పెట్టేస్తున్నాను. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేయాలి. పల్లీలు కొంచెం వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, కొంచెం పుట్నాల పప్పు, జీలకర్ర, కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు, సాల్ట్, కొద్దిగానే వాటర్, అంతేనండి. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. నేను కూడా ప్రతిసారి ఇలాగే చేయలేను, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంటాను. టైముని బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి, కొద్దిగా వాటర్ పోసేసి
గ్రైండ్ చేసుకుంటానండి. ఒక్కొక్కసారి పోపు పెడతాను, ఒక్కొక్కసారి పోపు పెట్టనండి. మా నిత్యకేమో పోపు పెట్టడం ఇష్టం, మా వారికేమో ఇష్టం ఉండదు. ఈరోజు పోపు పెట్టానులేండి. మీరందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియోస్ కనుక ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకటి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. కొంచెం నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసే లోపల ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఫాస్ట్గా పిల్లలకు పెట్టేసేయాలి, పిల్లలకు మా వారికి పెట్టేసేయాలి. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రావాలండి. దేవుడికి నైవేద్యంగా మామిడికాయ పులిహోర, మళ్ళా ఇంకొకటి పానకం, వడపప్పు చేయాలి కదండి. కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నానండి వర్క్ వచ్చేసి. అందుకే మీకు అక్కడక్కడనే షూట్ చేశానండి, ఎక్కువ షూట్ చేయలేకపోయాను. అప్పటికే టైం అయిపోతుంది. ఈరోజు చాలా వర్క్ ఉన్నాయండి. టెంపుల్స్కి వెళ్ళాలి. ఏసీ ఖరాబ్ అయిందండి, 1 వీక్ అవుతుంది. కొత్త ఏసీ ఆర్డర్ ఇస్తేందుకు వెళ్ళాలండి. అందుకే మీకు ఎక్కువ షూట్ చేయలేకపోయాను. షూట్ చేసేంత వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి. చాలా బాగుందండి. మీకు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశానండి, లాస్ట్ వరకు చూసేందుకు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను వడపప్పుకి నానబెడుతున్నాను, పెసరపప్పుని. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, బయట ముగ్గు కూడా పెట్టేశానండి. ఇది పానకం అండి. పానకంలో కొన్ని వాటర్ తీసుకున్నాను. దాంట్లో బెల్లం చూర చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి వాటర్లో వేసాను. ఇంకా సోంపు కొంచెం దంచి వేసానండి, కొంచెం పొడి. అంతేనండి, పానకం రెడీ అయిపోయింది. వడపప్పు కూడా నానబెట్టేశాను, వడపప్పుకి పెసరపప్పు నానబెట్టేశాను. ఇక్కడ మామిడికాయ పులిహోరకి రైస్ పెట్టేశానండి స్టవ్ మీద. ఎక్కువ చేయలేదండి, ఎందుకంటే పిల్లలు తాగరు ఎక్కువ, ఏదో నైవేద్యం కింద చేశాను. ఇక్కడ అన్నం కూడా అయిపోయిందండి. మామిడికాయ పులిహోరకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, మళ్ళీ జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మళ్ళీ వచ్చేసి ఇంకేం వేసాను, కొన్ని మెంతులు కూడా వేసానండి, కొంచెం ఇంగువ. అంతేనండి. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అన్నం కలిపేయడం అండి. ఇక్కడ పూజ కూడా రెడీ అయిపోయిందండి. నైవేద్యం నేనేం ప్రిపేర్ చేశాను అన్నీ పెట్టేశాను, కొబ్బరికాయ కూడా కొట్టేశానండి. పూజ అయిపోయిన తర్వాత మిగిలిన రైస్ ఉంది కదండి, అది దద్దోజనం కింద చేసేసానండి. కొంచెం మామిడికాయ పులిహోర తిన్నాము, కొంచెం దద్దోజనం తినేసి ఇక్కడ నేను తయారైపోయానండి, రెడీ అయిపోయాను. చెప్పాను కదా ఏసీ చూడడానికి వెళ్ళాలని. కొత్త ఏసీ అండి. పాత ఏసీ రిపేర్ చేయించలేదండి, ఎందుకంటే ఖర్చు చాలా వస్తుందండి. దాని బదులు కొత్తది కొంటే సరిపోతుంది కదా అనేసి మేమేం రిపేర్ చేయించలేము. ఇప్పుడు కొత్త ఏసీ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మా పాప వచ్చేసి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్తుందండి. నిత్య వచ్చేసి టైం వచ్చేసి అరౌండ్ 3:30 అలా అవుతుందండి టైం వచ్చేసి. ఇక్కడికి వచ్చామండి, బ్లూ స్టార్ కంపెనీకి వచ్చేసాము. ఇక్కడ చూసామండి ఎలా ఉన్నాయి ఏసీలు అనేది. మనము నార్మల్గా కంపెనీకి వెళ్తే కొంచెం రేటు తక్కువ ఉండాలి, కానీ ఇక్కడ కొంచెం ఎక్కువనే అనిపించిందండి మాకు ప్రైస్ వచ్చేసి. అందుకే ఓన్లీ కొంచెం
ప్రైజులు తెలుస్తాయి కదండి మనకు. షోరూమ్లు ఒక్కొక్క షోరూమ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. మాకు అక్కడ రేట్ ఎక్కువ అనిపించిందండి. అనిపించిన తర్వాత మళ్ళా విజయ షోరూమ్కి వచ్చామండి. ఇక్కడ ఫిక్స్ చేసామండి. ఏసీ కొన్నాము ఏంది అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కొన్నామండి ఏసీ. ఇంటికి కూడా వచ్చేసింది నిన్న. ఈరోజు ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి. మీకు నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఇదేనండి జూబ్లీ హిల్స్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా బాగుందండి. చిన్న తిరుపతి అని కూడా అంటారంట. ఇక్కడ బండి పార్కింగ్ దగ్గర పెట్టేసి స్టార్ట్ అవుతున్నాము. కానీ లోపల ఎక్కువ వీడియో తీయనీయలేదండి. ఇక్కడ ఏమంటారు బోర్డులు రాశారు ప్రత్యేకించి వీడియోస్ ఏం తీయొద్దనేసి. అందుకే నాకు కూడా భయం వేసిందండి. ఎక్కువ వీడియో తీయలేదు నేను కూడా. బయట మాత్రం ఏమంటలేరండి. లోపల మాత్రం తీయొద్దని బోర్డులు పెట్టారు అక్కడక్కడ. టెంపుల్ వచ్చేసి చాలా బాగుందండి. ఫస్ట్ టైం అండి నేనైతే వెళ్ళడం. మీకు తెలుసా అండి? మీకు ఎవరైతే తెలుసో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైము ఇక్కడికి రావడం. మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. చాలా స్పేషియస్గా ఉంది గుడి వచ్చేసి. మా పిల్లలకు కూడా నచ్చిందండి గుడి వచ్చేసి. ఇక్కడ దర్శనం చేసేసుకొని బయటకు వచ్చామండి. బయట మీకు వ్యూ చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం అయిపోయిన తర్వాత వినాయకుని టెంపుల్ కూడా ఉందండి. వినాయకుని స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఆ వినాయకుని స్వామిని కూడా దర్శించుకున్న తర్వాత బయలుదేరాలండి. అప్పుడే టైం వచ్చేసి 5:36 అలా అవుతుందండి. ఫాస్ట్గానే వచ్చేసాము. చూడండి ఎంత పెద్దగా ఉందో గుడి. చాలా బాగుందండి. లైట్ సెట్టింగ్ అయినా అంతా కూడా చాలా బాగుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందండి మనసుకి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావాలంటే, ఇప్పుడు కొంచెం ఇంట్లో వర్క్ చేసుకొని వెళ్ళేసరికి కొంచెం టైర్డ్నెస్ అనిపించింది. ఇంకెప్పుడన్నా ఇంకొకసారి రావాలి. ఇదేనండి వినాయకుని గుడి వచ్చేసి. ఎందుకంటే నా ఫోన్ అక్కడికి వెళ్ళేసరికి స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. మా వారు తీశారు. మా వారి ఫోన్లోకించి నాకు డౌన్లోడ్ చేసుకునేసరికి కొంచెం క్లిప్స్ అటు ఇటు అయ్యాయి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ వచ్చింది క్లిప్ వచ్చేసి. మా పిల్లలైతే బయట చాలా బాగా ఆడుకున్నారండి. చెట్లు అయితే చాలా బాగున్నాయండి గ్రీనరీగా. వస్తూ జగన్నాథ స్వామి టెంపుల్ కూడా వెళ్ళామండి. ఈ టెంపుల్ కూడా ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడం. ఇది కూడా బాగుందండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదండి. నెక్స్ట్ టైం వెళ్దాంలే అనుకున్నాము. కానీ రిటర్న్ అంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు టైం ఉంటుందో లేదో అనుకొని నెక్స్ట్ టైం వద్దాంలే అనుకున్నామండి. చెప్పాను కదా, అప్పుడు ఇంట్లో వర్క్ చేసుకొని రావడం కొంచెం అలసిపోయినట్టు అయింది. కానీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత రిటర్న్ వస్తూ ఉంటే ఈ లైట్ సెట్టింగ్స్ అయినా ఇక్కడ వ్యూ అయినా చాలా బాగుందండి. అందుకే మళ్ళీ రావాల్సి వచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లైట్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా సెట్ చేశారండి. ఇక్కడ కూడా లోపల వీడియోస్ తీయనీయలేరండి. మామూలుగా ఇదంతా బయటనండి. అంతేనండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. మీకు పాసిబుల్ అయితే వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. 2 గుళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. బాయ్, టేక్ కేర్.